ఎలా అంటే నేను చందు యాదవ్ అని పిలుస్తా అబ్బాయిని. అంటే నేను కొంచెం మాకు సంఘాల్లో వాటిలో ఉంటాం కాబట్టి తెలుసు. సో అబ్బాయి నేను ఎంతో ట్రై చేశా మార్చాలి వద్దు అని, నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు ఇట్లా వెళ్ళిపోకూడదు, ఇలా చేయకూడదని. వినడం విన్నట్టే ఉన్నాడు. సరేనండి నేను అలా కాదండి ఇలా కాదని అన్నాడు. కానీ నాకు తెలిసినంత వరకు చేయలే అనుకున్నా. అబ్బాయి ఎవరికి చెప్పకండి నేను చచ్చిపోతాను పెట్టాడు మెసేజ్ నాకు. పెట్టాడు. అదే కదా చాటింగ్, అదంతా నాతో చేసిన చాటింగ్. మీరు చూసారా ఈ మధ్య అంతా స్క్రోల్ అయింది. మెసేజ్ నాకు రావడం ఏంటి, నాతోనే మాట్లాడాడు. నేనే మాట్లాడింది, నేనే చెప్పాను. నేను చెప్పి ట్రై చేసి వద్దు, నాకు డిప్రెషన్లో ఉన్నా, మా నాన్నగారికి బాగాలేదు, నేను కూడా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అయ్యాను, ఇగో ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా, లేదా ఇప్పుడు కలిసేదాన్ని, నేను హాస్పిటలైజ్ అయ్యాను, నాకు డయేరియా వచ్చింది, ఈ 1 వీక్ నుంచి నాకు బాగాలేదు. సో నేను ఇవన్నీ అసలు అబ్బాయికి చెప్తే రాత్రి 9:30-10 తర్వాత అబ్బాయితో మాట్లాడితే తాగి కొంచెం ఏడ్చి చాలా ఫీల్ అయ్యాడు. చందు నాకు బాగా తెలుసు, ఎందుకంటే నాతో పాటు చాలా సీరియల్స్ చేశాడు. అబ్బాయి త్రినయనిలో చెయ్యక ముందు కూడా జనరల్ గా చందు ఇవ్వండి మీకు చూపిస్తున్నాను. ఈ చాటింగ్ మీకు చూపిస్తా చూడండి. అంటే జనరల్ గా ఇవన్నీ ఈ చాటింగ్ నాతోనే. ఇది నాది నాకు హాస్పిటల్ ఇగో ఇంకా ఎవరికి చెప్పకండి నేను వెళ్ళిపోతాను, ఇవన్నీ పిచ్చి మాట్లాడుకు. లాస్ట్ మెసేజ్ చూసారా, చెయ్యకు అవన్నీ పెట్టాను. ఇవన్నీ అబ్బాయిని చాలా ట్రై చేశాను నేను, ఎలా ఉన్నావు ఏంటి అవన్నీ మాట్లాడాను. అతన్ని కాపాడుకోవడానికి చాలా ట్రై చేశాను. బాగా తెలుసు తమ్ముడులా అబ్బాయి అక్క నాతో పక్కన మేము చాలా సీరియల్స్ చేశాను అసిస్టెంట్ గా. వీళ్ళిద్దరు రిలేషన్ లేదు అప్పుడు, 39 నేను ఉన్నప్పుడు లేదు. తర్వాత ఎలా బిల్డ్ అయింది తెలీదు. మరి ఈ అబ్బాయి చేసింది చాలా బ్లండరు, రాంగ్. పిల్లల్ని చెడగొట్టి పిల్లలు లైఫ్ చెడగొట్టాడు. ఇప్పుడు 2 పిల్లల్ని చెడగొట్టేసాడు లైఫ్. అంటే తండ్రిగా బాగు చేయాల్సిన లైఫ్ తీసేసాడు ఇప్పుడు ఆ పిల్లల్ని. అమ్మాయి చనిపోయిందండి, ఆవిడ కూడా చేసింది కరెక్ట్ కాదు. అంటే ముందు తెలియనప్పుడు వాళ్ళు ప్రేమ అంటే పిచ్చి ప్రేమ అంటారు చూసారు, ఉండొచ్చు. ప్రేమ వల్ల ఇన్ని ఫ్యామిలీస్ ఇంతమంది సఫర్ అవ్వకూడదు, ఇన్ని ఫ్యామిలీస్. అటువైపు ఆ ఫ్యామిలీ వైపు నుంచి ఇటువైపు ఈ ఫ్యామిలీ చచ్చిపోయిపోయి 2 హ్యాపీగా ఉన్నారా? అందరూ తిడుతున్నారు, అందరూ అంటున్నారు, ఏంటి వాడి తండ్రి కాంచి కన్నా తల్లి కాంచి మొత్తం ఆఖరికి పిల్లలు కూడా, చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నువ్వు చెయ్యి పట్టుకుని నడిపించాలి నాన్న అంటే ధైర్యం. ఇప్పుడు నువ్వు వదిలేసి వాళ్ళు చెయ్యి. ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడేమి చనిపోవడానికి ఆవిడ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. అది ఏదో భగవంతుడు ఏది వదలడు, ఎక్కడ ఇవ్వాల్సింది ఇస్తాడు. బ్యాలెన్స్ అయిపోయింది, అలా అయిపోయింది. వాళ్ళ ఆవిడది అయిపోయింది డెత్. ఆ డెత్ అయిపోయిన తర్వాత నువ్వు బతకాల్సిన మనిషి ఎందుకు? పిల్లలు ఉన్నారు నీకు, నీ పిల్లలు ఫ్యామిలీ. 11 సంవత్సరాలు ప్రేమించి నాకు కూడా పిలిచాడు పెళ్లికి. ఆ టైంలో నేను బిజీగా ఉండేదో రాలని చెందని చెప్పి వెళ్ళకపోతే ఎప్పుడు